మనం ప్రార్థనలోకి ఏకీభవించి ఈ యొక్క కూడికను ఆరంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన ప్రభుదినం నుండి ఈ యొక్క నూతన ప్రభుదినం వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడి ఈ సంఘానికి వస్తున్న ప్రతి పరిశుద్ధుల్ని, ప్రజల్ని ప్రభా మీరు కాపాడుతూ భద్రపరుస్తూ తెలియని ఎన్నో కీడుల నుండి, ప్రమాదముల నుండి ప్రభా ఈ దినమును చూడలేని వారు అనేకుల కంటే మమ్మల్ని మిక్కిలి శ్రేష్ఠులుగా ఈ భూలోకం మీద ఉంచిన నీ యొక్క విధానమును బట్టి మరి యొక్క తరుణమును బట్టి మీకు లెక్కలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి యొక్క నూతన ప్రభు దినంలోనికి మిమ్మల్ని ఆరాధించడానికి ఆత్మతో, సత్యంతో, యథార్థంగా మా యొక్క హృదయములతో, మా పూర్ణ హృదయంతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ బలముతో మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి కొన్ని పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, అలాగే ప్రభా ఆరాధనల ద్వారా ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి మాకు అనుగ్రహించిన మరి యొక్క తరుణంను బట్టి మీకు వందనాలు. ఈ యొక్క ఆరాధన సమయము ఆది నుండి అంతం వరకు నీ శిరసత్వానికి మేము తలదిగ్గి తల వంచి ప్రభా మీరే మా యందుండి ఈ యొక్క ఆరాధన సమయము చక్కగా సజావుగా జరగబడ్డానికి సహాయం చేయండి. శత్రు శోధల నుండి, అపవాది తంత్రముల నుండి మమ్మల్ని విడిపించి భద్రపరిచి కాపాడి మా యొక్క ప్రభా విత్తిన వాక్యము మా హృదయంలోకి అది నీరు కట్టి ఫలింపజేసే వాక్యముగా ఉంటుండగా ప్రభా మీరే మమ్మల్ని భద్రపరచమని, మా హృదయంలోకి కంచి వేయమని మీ సన్నిధిలో బ్రతిమాలి విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. అలాగే వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో వారందరిని త్వరపెట్టి నీ యొక్క సమయంను క్షేమకరంగా నడిపించండి. ఎవరైతే వ్యాధి గుండా, బాధలు గుండా ఇంటి వద్ద ఉన్నారో వారికి నీ యొక్క భాగము వారికి అనుగ్రహించండి. వారిని లేవనెత్తి స్వస్థపరిచి వారిని యొక్క సన్నిధానంకి క్షేమకరంగా తీసుకురండి. అలాగే ప్రభా నీ యొక్క ఆరాధన ప్రభు వాక్యంలో, తర్వాత ఆరాధన పాటల్లో సహాయించండి. తర్వాత బలవర్తమానంలో మాకు సహాయకరంగా నీ దాసుని అభిషేకించుకుని నీ యొక్క వాక్యం ద్వారా అది రెండంచుల ఖడ్గం అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా యొక్క హృదయములకి అది నీరు కట్టి ఫలింపజేయమని మీ సన్నిధిలో విజ్ఞాపన చేసుకుంటున్నాం తండ్రి. ఆ తర్వాత నీ యొక్క రక్త మాంసంలో పాలు పంచుకునే సమయము మనస్సాక్షి కలిగి యోగ్యతతో, అర్హతతో మేము దాంట్లో చేయడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. తర్వాత తండ్రి నీ యొక్క బెనెడిక్షన్ వరకు నీ యొక్క స్వహస్తాల్లో మమ్మల్ని భద్రపరిచి కాపాడండి. అలాగే తండ్రి సండే స్కూల్ పరిచర్య కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. సండే స్కూల్ టీచర్స్ జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వారికి చిన్నట్టు నుండే దేవుని దయందును, మనుషుల దయందును, దేవుని జ్ఞానం అందును, దేవుని వయసు అందున బిడ్డలు చక్కగా ఎదగడానికి సహాయం చేయండి. ఈ యొక్క ఆది నుండి అంతం వరకు నీ శిరసత్వానికి అప్పగించుకుంటూ రాజమండ్రిలో జరుగుతున్న ఆరాధన, అలాగే వేములూరు దొరైచలో జరుగుతున్న ఆరాధన, అలాగే కొవ్వూరులో జరగనైనున్న ఆరాధనలో ప్రభా మీరే ఆది నుండి అంతం వరకు నీ శిరసత్వానికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మాత్రమే మేము హెచ్చించి మిమ్మల్ని మాత్రమే మేము కొనియాడినట్లు మాకు సహాయకరంగా, ఈ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని నా ప్రభువును, నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించేదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించేదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల ఫోరలు విని, వేడుచుండు భక్తుల మౌరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. అందరూ కలిసి ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్య
అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆరాధన కొరకై మనము కూడి వచ్చాము. ఆరాధన కొరకైన వాక్యంను ఒకసారి చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24. కొద్ది సమయం అందరము దేవుడిని స్తుతించడానికి, గణపరచడానికి, దేవుడు ఎంతగానో మనకి తోడయుండునందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధనలోనికి మనము ఏకీభవించి యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనములు అందరం కలిసి హృదయపూర్వకంగా ఈ యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనను. మరి ఒక వాక్య భాగము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29వ వచనము అందరం కలిసి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందామండి. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. దేవుడు ఈ యొక్క వాక్య భాగాన్ని దీవించునుగాక. మనతో మాట్లాడినట్లు ఆరాధనల సహాయం కొరకు దేవుని సహాయం కోరుకుందాము. అందరము తన తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ గల మా తండ్రి, మరొకసారి మీ యొక్క నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గత వారం నుంచి ఈ యొక్క ప్రభు దినం వరకు నీ రెక్కల చాటున భద్రపరిచి కాపాడి తెలియని ప్రతికీళ్ళ నుంచి తప్పించి నీ యొక్క సమయానికి నీ యొక్క ప్రభా సార్వత్రిక సంఘంలోనికి ప్రభా మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చి కొద్ది సమయం పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా నేను స్తుతించి గణపరచడానికి మాకు అనుగ్రహించిన నీ యొక్క పాటలను బట్టి మీకు ఎంతగానో లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆరాధన కొరకైన వాక్యము ప్రభా యోహాను సువార్త 4:23-24 ద్వారా, అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడాలనుకున్న మాటలు మాకు వినులాగున, మాకు వినిపించులాగున మా యొక్క హృదయంలోనికి నీ యొక్క వాక్యాన్ని అనుగ్రహించి మీ యొక్క ప్రభా నోటి బోరగా మేము వాడబడడానికి సహాయం చేయండి. నిలబడుతున్నాను ఎందుకు పనికిరాంటి వాడిని, దీనుడిని, నిష్ప్రయోజన్ని, ఎందుకు పనికిరాంటి వాడిని, ఏ యోగ్యత ఏ అర్హత లేదు, కానీ కేవలం శిలువ రక్తం చేత నన్ను కడిగి శుద్ధిగా చేసుకుని నీ యొక్క శిలువ రక్తంలో పరిశుద్ధమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తంలో కడిగి శుద్ధిగా చేసి నీ యొక్క సంఘంలో వాడబడడానికి నాకు అనుగ్రహించిన యొక్క మంచి సమయాన్ని బట్టి కేవలం నీ నామమునే గణపరుస్తూ నిన్ను మాత్రమే హెచ్చిస్తూ నన్ను నేను తగ్గించుకుని అయోగ్యని అల్పునని ఒప్పుకొనుచు నా ప్రభువును నా రక్షకునైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అపోస్తులుగా పిలువబడుతున్న 12 మంది శిష్యుల్లో పేతురు గారు ఈ యొక్క వాక్యాన్ని అందిస్తూ, ఈ వాక్యాన్ని చెప్తూ అక్కడ ఇంచుమించు 3000 మంది ఈ యొక్క రక్షణ అనే పరిశుద్ధాత్మ వలన కలిగిన బాప్తిస్మంలోనికి వస్తారు. అయితే వీళ్ళందరిలో ఆయన ఒక పర్సనల్గా ఒక పర్సన్ పేరు తీసుకున్నాడు. అతని పేరు ఏంటంటే ఇప్పుడు మనం చూసాం, అతని పేరు దావీదు, మహారాజైన దావీదు, 2వ రాజు, ఇశ్రాయేలీలకి 2వ అధిపతి, 2వ రాజు మహారాజైన దావీదు గారి గురించి ఎత్తుతున్నాడు. ఎలా ఎత్తుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 29వ వచనము. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి, మూల పురుషుడగు దావీదును గూర్చి, మూల పురుషుడు అని ఎందుకు పిలిచాడు? సహజంగా మనం ఆలోచిస్తే దావీదుని ఏ కొలమానంలో, ఏ కొలబద్దలో, ఎటువంటి ఎగ్జాంపుల్లో చూసినా దావీదు చాలా చిన్నవాడిగా కనబడతాడు. మనము దావీదు ఫ్యామిలీ గురించి చూస్తే వాళ్ళ నాన్నగారి పేరు యెష్షయా గారు. యెష్షయా గారికి 8 మంది కొడుకులు, అందుట్లో 7 అన్నలు. దావీదుకి 8వ ఆఖరి బిడ్డ, ఆఖరి చిన్నవాడు దావీదు గారు. ఆ ఫ్యామిలీలో చూస్తే దావీదు చాలా చిన్నవాడిగా ఉన్నాడు. రెండవది, ఈ యొక్క యుద్ధానికి వెళ్తాడు. ఏ యుద్ధానికి వెళ్తాడు? గొల్యాతుని కొట్టడానికి వెళ్తాడు. గొల్యాతులో చూస్తే, గొల్యాతు ఫైట్లో కూడా చూస్తే దావీదు ఎలా కనబడతాడు? ఎలా కనబడతాడండి? యుద్ధ శూరుడిలా కనబడతాడా, లేకపోతే చిన్నవాళ్ళలా కనబడతాడా? చిన్న బిడ్డలాగా, చిన్న కుర్రోడు, ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల వయసు కలిగిన
చాలా చిన్న బిడ్డ, చిన్న కుర్రోడు. అయితే అక్కడ కూడా దావీదు ఎలా కనబడతాడంటే చిన్న కుర్రోళ్ళ కనబడతాడు, చిన్నవాడుగా కనబడతాడు. ఆ తర్వాత సౌలు దావీది లైఫ్ అంతా తరుముతూనే ఉంటాడు. అక్కడ కూడా ఆ కుర్రవాడు ఎలా కనబడతాడంటే చాలా చిన్నోడ్లాగా కనబడతాడు. అయితే ఇటువంటి చిన్న కుర్రోడుగా చాలా వాక్యాల్లో మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ అపోస్తులుగా పిలువబడుతున్న పేతురు మాత్రం ఏమని చెప్తున్నాడంటే ఆయన మూల పురుషుడు. ఈ లోకంలో ఈ బూది గంతములు దేవుడు వేసినప్పుడు మూల పురుషుడిగా మొట్టమొదటి వ్యక్తిని మనం ఎవరిని చూస్తాము? ఆదామును చూస్తాం. ఆయన గురించి మూల పురుషుడిగా విన్నాము. ఆ తర్వాత ఆధ్యాత్మికంగా ఎదిగి ఈ యొక్క ప్రవాహం అంతా, భూమి అంతా ప్రవాహంతో కొట్టిపోయిన తర్వాత మూల పురుషుడిని ఎవరు చూస్తాం? మనము నోవాహును చూస్తాం. ఆ తర్వాత దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి, స్నేహితుడిగా అయిపోయిన వ్యక్తిని ఎవరిని చూస్తున్నాము? అబ్రహామును చూస్తున్నాము. ఆ తర్వాత ఎవరిని చూస్తాము? దేవుడు ఎంపిక చేసిన న్యాయాధిపతి ఎవరు? మోషే. వీళ్ళందరూ ఒక మూల పురుషుడిలాగా మనకు కనబడతారు బైబిల్లో చాలా వాక్యాల్లో. కానీ పేతురు గారు మాత్రం స్పెషల్గా వీళ్ళందరినీ, అంటే దావీదు కన్నా ముందున్న వాళ్ళని పక్కన పెట్టి దావీదునే ఎంచుకుని మూల పురుషుడిగా పేతురు గారు చూపించాల్సిన అవసరం ఏంటో మనకి తెలియాలి. మళ్ళీ ఆ వాక్య భాగం చదువుదాం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 29వ వచనము. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి మనకి తెలిసిందే. కాబట్టి ఇక్కడ పేతురు గారు పర్టికులర్గా ఈ అపోస్తలుడైన 12 మంది శిష్యులు ఒక పేతురు అతను ఏమంటున్నాడంటే మూల పురుషుడగు దావీదు. ఎందుకు దావీదుని పర్టికులర్గా దావీదుని తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే యెహోవా డైరెక్ట్గా సమూయేలుతో, మొట్టమొదటి ప్రవక్త అయినటువంటి సమూయేలుతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటో చూద్దాం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ మనకి తెలిసిన సంగతే ఏంటంటే మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు నుండి దేవుని ఆత్మ విడిచి వెళ్ళిపోతుంది. ఇంకా సమూయేలు పశ్చాత్తాపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు. యెహోవా అంటాడు, ఇంకెందుకు ఎంతకాలం నువ్వు పశ్చాత్తాపడతావు? నువ్వు వెళ్ళు, నేను చూపించు ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళు. జెరూసలేంలో బెత్లెహేంలో ఉన్నాడు అతని వ్యక్తి, అతని పేరు యెషయా అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళు. అక్కడ నువ్వు ఎవరిని తైలపు కొమ్ముతో అభిషేకించాలో నేను చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళని సమూయేలుతో యెహోవా చెప్తాడు. అయితే సమూయేలు ప్రవక్త బయలుదేరి ఆ దేశంలోనికి వస్తాడు. ఆ దేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ ఈ యెషయా గారిని ఈయన సమూయేలు గారు పిలవమని అడుగుతాడు, అందరిని పిలవమంటాడు. ఈయన ఒక్కొక్కరిని పిలుస్తాడు. 7 సహోదరుల్ని పిలుస్తాడు. ఎవరు? యెషయా గారు సమూయేలు ప్రవక్త వచ్చి మీ కుమారులను పిలవండి అయ్యా అని చెప్తే వాళ్ళందరినీ పిలుస్తుంటే ఇదిగో నా మొదటి కుమారుడు, ఇదిగోండి నా రెండో కుమారుడు. మీరు అక్కడ చూడొచ్చు, చూడండి 16వ అధ్యాయము 5వ వచనం చూడండి. అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని. 6వ వచనం చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుటి నిలిచి ఉన్నాడని అనుకునేను. ఇప్పుడు యెషయా గారు ఏమనుకుంటారంటే ఇదిగో నా మొదటి సన్ ఏలియాబు, ఇదిగో నా రెండో సన్, నా జ్యేష్ఠ కుమారుడు, నా రెండో కుమారుడు, నా మూడో కుమారుడు, ఇదిగో నా 4, 5, 6, 7 కుమారుల్ని చూపిస్తున్నాడు. అయితే యెహోవా సెలవిచ్చిన మాట ఏంటో చూడండి. అయితే 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్య పెట్టెదరు కానీ యెహోవా
హృదయమును లక్ష్య పెట్టెను. యెహోవాకి కావాల్సింది ఏంటి అంటే ఆయన హృదయాలను మాత్రమే పరిశీలించే దేవుడు. అందుకే దావీదుకి ఏమని పేరు వచ్చింది? దావీదు హృదయానుసారుడైన వాడు. అంతేగాని ఫైట్ చేసిన వాడు, ఇశ్రాయేలుకి రెండవ రాజు, దావీదు చిన్న కుమారుడు, దావీదు ఎర్రగా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడని దేవుడు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఏమని చెప్పాడు యెహోవా అంటే, నేను హృదయములను లక్ష్య పెట్టేవాడిని, హృదయముతో, నా పూర్ణ హృదయంతో ఆరాధించే వాళ్ళని నేను లక్ష్య పెడతాను. ఈ మాట దావీదు గారు చాలా గట్టిగా పట్టుకున్నాడు. అతని తర్వాత వచ్చే వంశపు వారందరికీ ఇదే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు? ఇదిగో బాబు, నాన్న కుమారుడా, సొలొమోను గారికి ఏం చెప్తాడు? కుమారుడా, నువ్వు యెహోవా హృదయములను లక్ష్య పెట్టు, జాగ్రత్త జాగ్రత్త అని ఈ మాటను పట్టుకుని చెప్తాడు. అయితే చూడండి, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సమూయేలు అనే ఒక గొప్ప ప్రవక్త ఒకరింటికి వస్తున్నారు. మన ఉదాహరణకి మన ఇంటికి ఒక పెద్ద విలువైన వ్యక్తి, మన ఇంట్లో ఒక ప్రెసిడెంటో లేకపోతే మనకు బాగా పరిచయమైన కౌన్సిలరో లేకపోతే ఎంపీయో ఎమ్మెల్యేయో ఒక వ్యక్తి వచ్చినప్పుడు, మనకి 8 మంది కుమారులు ఉన్నప్పుడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎంతమంది కుమారులు ఉండాలని కోరుకుంటాం? ఒక తల్లిదండ్రులుగా మనం ఎంతమంది ఉండాలని కోరుకుంటామండి? 8 మంది ఉండాలనుకుంటామా, లేకపోతే ఒక్కడే ఉండాలని కోరుకుంటామా? ఇదిగోండి నా పెద్ద కుమారుడు, నా రెండో కుమారుడు, నా 8వ కుమారుడు అని అందరినీ చూపిస్తామా, ఒక్కళ్ళనే ఇద్దరిని చూపిస్తామా? కానీ దావీదు గారి సంగతిలో చూస్తే, దావీదు గారు ఎందుకు ఇంత స్పెషల్ అంటే, దావీదు అన్ని విషయాల్లో తృణీకరించబడినవాడే. పాపం సౌలు తరుముతాడు, గొల్లియాతుతో ఫైట్కి వెళ్తాడు, అన్నదమ్ముళ్ళు తిడతారు, వాళ్ళ నాన్న కూడా ఆయన ఎక్కడో అరణ్యంలో వదిలేశాడు. చూడండి ఆ వాక్యాన్ని చూద్దాం. చూడండి 8వ వచనం చూడండి. యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతనిని రప్పింపగా, అతడు యెహోవా ఇతనిని కోరుకోలేదనెను. చూసా, యెషయా ఫస్ట్ ఎవరిని పిలిచాడు? ఆ పైన ఏలియాబుని పిలిచాడు, తర్వాత అబీనాదాబుని పిలిచాడు. సమూయేలు ఎదురుగుండా తీసుకొచ్చి, ఇదిగోండి సార్ నా 2వ కుమారుడు, ఇదిగోండి సార్ నా 3వ కుమారుడు, ఇదిగోండి సార్ 4వ కుమారుడు, వీళ్ళందరూ యుద్ధ నైపుణ్యాలు చేశారు సార్, చాలా ఎత్తున్నారు, భుజబలం కలిగిన వాళ్ళు, ఇదిగోండి అంటే సమూయేలు రిజెక్ట్ రిజెక్ట్ రిజెక్ట్, నో నో అనుకుంటూ 7గురిని రిజెక్ట్ చేస్తున్నాడు. చూడండి నెక్స్ట్ 9వ వచనం చూడండి. అప్పుడు యెషయా షమ్మాను పిలవగా, 3వ కుమారుని పిలుస్తున్నాడు. యెహోవా ఇతనిని కోరుకోలేదనెను, ఇతన్ని కాదు. 11వ వచనం చూడండి. నీ కుమారులందరూ ఎక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా, అతడు ఇంకనూ కడసరివాడున్నాడు అంటే 7గురు కుమారుల్ని చూపించాడు. 7గురు కుమారుల్ని ఆయన రిజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. సమూయేలు అడిగాడు, అయ్యా యెషయా, ఇంతమందేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే, సార్ ఈ 7గురే సార్, ఇంకొకడు ఉన్నాడండి, ఆడు గొర్రెలుడండి, గొర్రెలు కాసుకుంటాడండి, ఎక్కడో అరణ్యంలో ఉన్నాడండి అని చెప్తాను. చూడండి, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాణ్ణి పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యెషయాతో చెప్పగా, అతడు వాణ్ణి పిలిపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతని గురించి ఒక బయోగ్రఫీ చూడండి దావీదు గురించి. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను గనుక అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యెహోవా సెలవీయగా. గమనించండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడో అరణ్యంలో అసలు జంతువులు ఏమొచ్చి నా బిడ్డను తినేస్తాదన్న బాధ తండ్రికి లేదు. ఎక్కడో దూరంగా ఆ అరణ్యంలో ఆ జంతువులను కాసుకోమని, గొర్రెలను కాయమని వాళ్ళ తండ్రి పంపించేశాడు. ఒక ముఖ్యమైన అతిథి, ఒక ముఖ్యమైన వ్యక్తి, యెహోవా అనుసరించిన ప్రవక్త సమూయేలు వస్తున్నాడంటే ఆ దావీదుని తప్ప మిగతా 7గురిని కూర్చోపెట్టాడు వాళ్ళ తండ్రి. కానీ దావీదు గారిని ఎక్కడికి పంపించాడు? గొర్రెలు కాచుకోవడానికి పంపించేశాడు. కానీ దేవుడు ఆ గొర్రెలు కాచుకునే ఈ యొక్క దావీదునే పైకి తీసుకొచ్చి 2వ రాజుగా ఈ ఇశ్రాయేలీయుల
పట్టణమంతటికి అతన్ని రాజుగా ఎంచుకున్నాడు. ఎక్కడ మనకి మన దావీదు హృదయానుసారుడని ఎక్కడుంది వాక్యంలో చూద్దాం. చూడండి అసలు ఎందుకు హృదయానుసారుడు అయిపోయాడు దావీదు చూద్దాం. చూడండి అపోస్తుల కార్యాలు అతని గురించి ఎంతమంది సాక్ష్యం చెప్తున్నారో చూడండి. శిష్యులు చెప్తున్నారు, ఆ తర్వాత వచ్చిన సౌలు కూడా చెప్తున్నాడు. చూడండి సౌలుగా మారిన పౌలు. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 22వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 13:22 తరువాత అతనిని తొలగించి, అనగా సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్యా కుమారుడైన దావీదును కనుగొంటిని. ఈ మాట చెప్పేది ఎవరంటే డైరెక్ట్ సాక్షాత్తు యెహోవా. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, మరి మన సాక్ష్యం ఎలాగుంది? ఆనాడు పెంతెకోస్తు అనే పండగ, రెండో పండగ పస్కా పండుగకి ఒక గొర్రె పిల్లను వధించి యెహోవాకు అర్పిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువే ఆ పస్కా దినాన బలి పశువుగా నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించాడు. నీ కొరకు నా కొరకు నువ్వు పొందాల్సిన శిక్ష, నేను పొందాల్సిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆ పస్కా పండుగకి సాదృశ్యంగా గొర్రెపిల్ల వధించబడాల్సిన దాని ప్లేస్లో ఎవరున్నారంటే దేవుడి కుమారుడైన ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్న తండ్రి చెప్పిన ప్రియకుమారుడు ఆ పస్కా బలి పశువుగా నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఈ రోజున నీవు నేను ఆ పెంతెకోస్తు పండుగ దినములో లేము, కానీ ఆయన శిష్యులు ఆ యొక్క బాప్తిస్మము అగ్ని చేత ఆయన 3 ఉదాహరణలు, 3 ఉపమానాలు, 3 ఎగ్జాంపుల్స్ మనం ఆ రోజున చూసాము. ఎక్కడ అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము చూడండి పరిశుద్ధాత్ముడు ఎలా దిగుతాడని చెప్పారో అపోస్తుల కార్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మన ఆరాధనలోకి వెళ్దాం. చూడండి 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చుండిరి. ఎవరెవరు వచ్చారంటే బూదిగంత నివాసులందరూ అక్కడికి వచ్చేసారు. అది 1వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. చూడండి 1వ అధ్యాయం 8వ వచనము. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులైంది. బూదిగంత నివాసులు ప్రజలందరూ చేరి ఆ పెంతెకోస్తు అనే పండుగ, ఇప్పుడు గుడారాల పండుగ అని చెప్తారు చూడండి, ఆ పండుగకు అందరూ హాజరయ్యారు. అక్కడ నేను పరిశుద్ధాత్మతో మీ మీద నింపుతానని 3 ఉదాహరణలు చెప్తున్నాడు. చూడండి 2వ వచనం చూడండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? ఒక గాలి వంటి గొప్ప ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అక్కడ కూర్చున్న ఇల్లంతా నిండింది. అక్కడ కూర్చున్న వారు ఎంతమంది? 120 మంది ప్రజలు. ఆ 120 మంది ప్రజల మీదకి ఆ గాలి, ఆ ధ్వని అక్కడ వచ్చింది. రెండవది చూడండి, 2వ ఉదాహరణ 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. 2వ ఉదాహరణ నాలుకలు, అగ్ని 2 నాలుకలుగా విభాగింపబడి వారి మీద వాలింది. 3వది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడారు. 3వది ఏంటంటే అన్య భాషలతో మాట్లాడారు. ఇది దేవుని పరిశుద్ధాత్మ ఆ ప్రజల మీదకి దిగింది. వాళ్ళ ద్వారా, ఆ ప్రజల ద్వారా ఈరోజు మనకి ఏం కలిగిందంటే ఆ దేవుడిచ్చిన గొప్ప రక్షణ మనకు కలిగింది. వారు చేసిన సువార్త, ఈ యొక్క పరిశుద్ధాత్మ దిగినప్పుడు మనం ఏం చేయగలమంటే మనం శక్తితో నిలబడతాం. రెండవది రక్షణ సువార్త గురించి మనము ధైర్యంగా ప్రకటిస్తాం. కాబట్టి మనము ధైర్యంగా దేవుని మందిరంలో ఆరాధించు వారమై ఉన్నాము. దేవుడు మనకు అనుగ్రహించిన ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి మనం ఏం సాధిస్తామని, ఈ 40 దినాలు ఒక ఆచారంగా పండుగ కాదు మనం కలిసేది. ఆయన శ్రమ పడిన దాంట్లో మనము కూడా పాలువారమే ఉన్నాము. ఎందుకు పాలుభాగులు అవ్వరు? మీరు, నేను అడుగుతున్నాను, ఎందుకు పాలుభాగులు అవ్వరు? పాలి భాగస్తులు అవ్వాలి. దేవుడిచ్చే గొప్ప రక్షణ మనం తీసుకుని పాలువారం అవుతున్నాం.
దేవుడిచ్చే ప్రతి మనకున్న అనారోగ్యం స్వస్థత ఇచ్చినప్పుడు మనం దేవునితో పాలువారం అవుతున్నాం. మనం ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు, ఆ గొప్ప పరలోక రాజ్యం ఇచ్చినప్పుడు, గొప్ప స్వాస్థ్యము వాడబారంటని గొప్ప స్వాస్థ్యం మనం పొందినప్పుడు మనం దాన్ని వద్దనట్లేదు. మరి ఈ 40 దినాలు దేవుని ఎలా శ్రమ పొందారు, ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయేంత వరకు ఎంత శ్రమ అనుభవించారో నీకు నాకు బాగుగా ఈ వాక్యం ద్వారా ఎరుగును. ఈ 40 దినాలు దేవుని మందిరంలోనికి మనం వచ్చి ఒక ఆచారంగా, ఒక పద్ధతిగా కాదు మనం ఇక్కడ కూర్చుండేది. దేవుని శ్రమను మనం కూడా ఆస్వాదించి, మనం కూడా అనుభవించి, మనం కూడా విజ్ఞాపన అనే ప్రార్థనలోనికి మనమందరం ఏకీభవించి ఆ ప్రార్థనలో మనం పాలు భాగస్తులు అవ్వాలని దేవుడు కోరుచున్నాడు. అందుకే మనము ఈ 40 దినాలు ఒక ఆచారంగా, పద్ధతిగా కాదు మనం కలిసేది, దేవుణ్ణి మాత్రమే ప్రార్థన చేయడానికి. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ 12 మంది శిష్యులు ఏం చేశారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోలేదు. దేవుడు 40 అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినములు 40 days 40 దినాలు వారికి కనబడుస్తూ వచ్చాడు. ఆయన శ్రమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు వాళ్ళ శిష్యులకి. అలాగా ఇక్కడ లూకా సువార్త 24వ అధ్యాయము వారు ఏం చేశారో చూడండి ఒకసారి. ఈ శిష్యులందరూ ఏం చేశారో చూడండి. 24 లూకా సువార్త 52వ వచనం చూడండి. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండేరు. ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ వండుకోలేదు. ఆదివారం ఏం వండుతాం? చికెన్ మటన్ బిర్యానీ వండుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన విధానము, ఆయన శ్రమపడిన 40 దినాలు ఈ శిష్యులు చూసి మేము కూడా దాంట్లో పాలివారమై ఉండాలని వారు ఏం చేశారు? ఎడతెగక దేవాలయమునకు వెళ్ళి దేవుని మందిరంలో ఆయనకి ఏం చేశారండి? స్తుతులు, స్తోత్రములు, ఆరాధనలు, నమస్కారములు దేవునికి చేశారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజున మనమందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి మనం ఈ రోజున ఈ యొక్క సార్వత్రిక సంఘంలోనికి చేరి ఉన్నాము. కాబట్టి ఆయన దేన్ని లక్ష్య పెడుతున్నాడని తెలిసింది మనకి. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధించు వారమై ఉన్నాము. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ నా శక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలము
గుర్తొచ్చే మాట ఏంటంటే, దేవుని హృదయానుసారుడు అనే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. సొలొమోను అనగానే దేవుని యొక్క జ్ఞానము అనే మాట గుర్తొస్తుంది. దావీదు అనగానే హృదయానుసారుడు అనే మాట మనకి జ్ఞాపకం వస్తుంది. 25వ దావీదు కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ 22 వచనాల్లో కూడా మనం ఏమి చూస్తాము అంటే, దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదు యొక్క మనసును, దావీదు యొక్క హృదయాన్ని ఈ యొక్క అధ్యాయంలో మనము చూస్తాం. ఈ యొక్క వచనాల్లో దావీదు యొక్క ఆరాధనను, దావీదు యొక్క పాప క్షమాపణను, దావీదు యొక్క శత్రువులు ఆయన అడిగే క్షమాపణ, దావీదు దేవుని మీద ఆధారపడటము, వీటి అన్నిటిని కూడా 25వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దావీదుకి ఏంటి ముఖ్యమైనది, వాట్ ఈస్ వాల్యుబుల్ ఫర్ దావీదు అన్న విషయాన్ని మనం చూస్తాం. జనరల్గా మన జీవితంలో మనకి విలువైనవి చాలా వాటిని విలువగా మనం ఎంచుతూ ఉంటాం. మరి మీ జీవితంలో ఏది విలువగా ఎంచుతారో నాకు తెలియదు, కానీ ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ గృహము గనక ఒకవేళ అగ్నిలో కాలిపోతుంది అనుకోండి, ఫైర్ ఫైటర్స్, అగ్ని మాపక సిబ్బంది ఏమంటే మీకు 2 నిమిషాలు ఇస్తాము, మీ ఇంట్లో నుంచి ఏది తెచ్చుకుంటారో అది తెచ్చేసుకోండి అని చెప్పి 2 నిమిషాలు కనుక మీకు ఇస్తే, మీరు ఇంట్లో నుంచి ఏది తెచ్చుకుంటారు, ఏది లాక్కొని తెచ్చుకుంటారు? 2 నిమిషాలే మీకు టైం ఉంది. ఏం తెచ్చుకుంటారు మీ ఇంట్లోంచి? బీరువా ఓపెన్ చేసి అందులో ఏదైనా ఉంటే వెంటనే అవి త్వరగా ఆ బీరువాలో నుంచి ఏం తెచ్చుకుంటారో మీరు నాకైతే తెలియదు, కానీ దావీదు ఒక మాటను రాశాడు, వెండి బంగారాల కంటే, జుంటి తేనె దారుల కంటే నీ యొక్క ధర్మశాస్త్రము, నీ యొక్క వాక్యము నాకు ముఖ్యమైనవి అని చెప్పి దావీదు రాశాడు. గమనించండి, ఈరోజు మనం చూడబోయే వాక్య అంశం ఏంటంటే, ఏంటి మనకి ముఖ్యమైనది, ఏంటి మనకి విలువైంది, ఏంటి మన జీవితంలో, వాట్ ఈస్ వాల్యుబుల్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకి ముఖ్యమైన ఏంటి, దేని కొరకు మనం ప్రాకులాడతాము, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. జనరల్గా చార్లెస్ స్పర్జన్ అనే ఒక భక్తుడు ఒక మాట రాశాడు. ఏమని రాశారు అంటే, జనరల్గా విశ్వాసులకు ఏదైనా కష్టము, శ్రమ వస్తే వారి ముందు ఫస్ట్ ఏం ఆలోచించుకుంటారు అంటే, దేవుని కంటే నాకు ముఖ్యమైంది నా సమస్యలో నుండి నేను బయటపడటము నాకు అత్యంత ప్రాముఖ్యమైంది. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మీ ఆలోచనని, మీ ఉద్దేశాన్ని దేనికి తీసుకురావాలనుకుంటున్నానంటే, విశ్వాసులకు, క్రైస్తవులకు అతి ప్రాముఖ్యమైనది ఏది అంటే దేవుడు, దేవుని పని, దేవుని వాక్యము. కాకపోతే మనకి శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ, మన జీవిత పరిస్థితులు అన్నింటిలో కూడా పడిపోయి అత్యంత విలువైందేమో పక్కన పడేసి విలువలేని వాటి కొరకు మనుషులు మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. సో ఈరోజు వర్తమానము దేనికోసం అంటే, మన జీవితంలో విలువైంది ఏంటి? 25వ అధ్యాయం మొదటి వచనంలో, దావీదు కీర్తన 25 మొదటి వచనంలో ఏముందంటే, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనిచున్నాను అని అంటున్నాడు దావీదు. నీ దిక్కునకు చూచి. జనరల్గా చాలామంది సేవకులు కానీ, చాలామంది వాట్సాప్ డీపీలో కనుక చూస్తే ఎట్లాంటి ఫోటో కనపడుతుంది అంటే, మోకాలు వేసి 2 చేతులు దేవునికి ప్రార్థన చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు మనకు కనపడతా ఉంటాయి.
ఇక్కడ దావీదు భక్తుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోకాలేసి తన ఆత్మను తన కుడి చేత్తో పట్టుకొని, దేవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను నా యావత్తును నీకు అర్పిస్తూ ఉన్నాను, నేను నా యావత్తును నేను నీకు అర్పిస్తూ ఉన్నాను నేను. ఈ 25వ కీర్తనలో దావీదు ఇంకో మాట అంటున్నాడు చూడండి, 11వ వచనంలో. మీకు చెప్పాను నేను, దావీదు దేవునిగా హృదయానుసారుడు, దేవునిగా హృదయాన్ని కలిగిన వ్యక్తిగా ఆయన జీవించాడు. ఈ 25వ కీర్తన మనం ఏం చూస్తామంటే, మొదటి వచనంలో చూసాము, దేవునికి తాను పూర్తిగా సమర్పించుకున్నట్టుగా మనం చూసాం. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దేవునికి మన సమర్పణ ఎలా ఉండాలి అంటే, నీ హృదయాన్ని విభజించి ఇవ్వకూడదు, సగం దేవునికి సగం లోకానికి. ఇంగ్లీష్లో ఒక మాట ఏముందంటే, ఆల్ ఇన్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అనే మాట ఉంది. అంటే దేవునికి మనకు సమర్పించుకుంటే పూర్తిగా మనం సమర్పించుకోవాలి, సగం సగం ఉండదు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ దావీదు దేవునికి హృదయానుసారుడు. అందుకనే అదే 25వ అధ్యాయం 11లోకి వెళ్ళకముందు 4 ఒకసారి చూడండి. దావీదు ఏమడుగుతున్నాడంటే, యెహోవా నీ మార్గములను, నీ త్రోవలను, నీ సత్యము, నీ మార్గములు నాకు తెలియజేయి, నీ త్రోవలు తేటపరచు, నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశం వచ్చాయి. దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎంతో ప్రేమించిన వాడు దావీదు. ఈరోజు మన వాక్యం దేని గురించి అంటే, మన జీవితంలో మనకు ముఖ్యమైనది ఏంటి? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో మీకు ముఖ్యమైనది ఏంటి? ఏమండి, జనరల్గా సంఘాల్లో విశ్వాసం చూసినప్పుడు ఏంటి మీకు ముఖ్యమైనది అనగానే వెంటనే ఇచ్చే ఆన్సర్ ఏమో మాకు దేవుడే అండి ముఖ్యం అని అంటారు. ఇక్కడ ఉన్నంత వరకు ఒకసారి గుమ్మం దాటి బయటికి వెళ్ళామా, మరలా ఈ గుమ్మంలోకి వచ్చేంత వరకు మన జీవితంలో చాలా ఎంటర్ అయిపోతూ ఉంటాయి, అనేక విషయాలు ఎంటర్ అయిపోతూ ఉంటాయి. ఈరోజు దేవుడి వాక్యం మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్న మాట ఏంటంటే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? మనకి ఏది మనకి ముఖ్యం? దావీదు ఏమన్నాడంటే, దేవా నీ మార్గాలు నాకు ముఖ్యం, నీ త్రోవలు నాకు ముఖ్యము, నీ సత్యము నాకు ముఖ్యము. ఎందుకు నాకు ముఖ్యం అంటే 2వ వచనంలో అంటున్నాడు, దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవు నన్ను సిగ్గుపడనివ్వవు, నీవు నన్ను విడిచిపెట్టేవాడు కావు అని చెప్తూ ఉన్నాడు. దావీదు పాపం వైపు కలిగిన వైఖరి చూడండి 11వ వచనంలో. 11వ వచనంలో దావీదు ఏమన్నాడంటే 25:11 చదువుతారండి ఎవరైనా? యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమింపుము. ఏమన్నాడు దావీదండి? నా పాపం ఎటువంటిది అంటున్నాడు ఆయనది? నా పాపం బహు ఘోరమైనది. ఏమండి, జనరల్గా పోలీసుల ముందు కానీ కోర్టులో కానీ మనం క్షమాపణ కోరాలి అంటే ఎలా కోరతాం? అయ్యా పోలీసు వారు, అయ్యా జడ్జి గారు, నేను మొదటిసారి చేశానండి, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడో మరలా చెయ్యను అని చెప్పి క్షమాపణను కోరేటప్పుడు ఎలా కోరతారంటే, క్షమాపణ తెలియక చేశానండి, పొరపాటును చేశానని చెప్పి జడ్జి గారిని ఆ రీతిగా క్షమాపణ కోరతారు. కానీ దావీదు 11వ వచనంలో ఎలా క్షమాపణ కోరుతున్నాడు చూడండి. ఏమంటున్నాడు ఆయన? 11వ వచనంలో ఎలా క్షమాపణ కోరుతున్నాడండి? యెహోవా నా పాపము బహు ఘోరమైనది కాబట్టి నన్ను క్షమించు. జనరల్గా క్షమాపణ ఎలా కోరతాం మనం? ఏదో పొరపాటును చేశాడండి మా అబ్బాయి, మా అమ్మాయి ఏదో పొరపాటును చేసిందండి, బాబు కొంచెం ఈసారికి వదిలేసేయండి అని అంటాం. కానీ దావీదు ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నా పాపము ఎట్లాంటిదంట? చాలా ఘోరమైందంట. ఘోరమైందంటే అప్పుడు ఏం చేయాలి? శిక్షించాలి. కానీ ఈయన దావీదు ఏమడుగుతున్నాడు? యెహోవా నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని. జనరల్గా క్షమాపణ ఎప్పుడు కొడతాం మనం? అనుకోకుండా చేశానండి, ఇంకెప్పుడు చేయనండి, క్షమించేయండి, ఇది ఒక్కసారికేనండి అని చెప్పి క్షమాపణ కోరాలి. అంతే కదండి. క్షమాపణ కోరేటప్పుడు నేను చేసిన చాలా ఘోరమైందండి కానీ క్షమించని అడుగుతామా? సో దావీదు ఇక్కడ ఏమన్నాడంటే, దేవా నా పాపం బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించమని అడుగుతున్నాడు. దావీదు ఏం చెప్తున్నాడు? దేవా చూడండి మరలా 8వ వచనంలో ఏమన్నాడు చూడండి. అదే 25వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? 8వ వచనంలో యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడు శిక్షించలేదు కానీ పాపులకు ఆయన ఏం చేశాడంటే ఉపదేశించాడు. సో దావీదు ఏమన్నాడంటే, దేవా నాకు ముఖ్యమైనది ఏంటంటే, జుట్టు తేనెదారుల కంటే మేలిమి బంగారము కంటే నాకు ముఖ్యమైనది ఏంటంటే నువ్వు నాకు ముఖ్యం అంటున్నాడు. సండే మార్నింగ్ చర్చికి వచ్చిన విశ్వాసులకి
అసలు క్రిస్టియన్స్కి ముఖ్యం ఏంటంటే, దేవా నువ్వు నాకు ముఖ్యం. మనం చెప్పాల్సిన మాట అది. ఏమండి, ఇందాక మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? మన జీవితంలో మనకు ప్రాముఖ్యమైనవి ఏంటి, మనకు ముఖ్యమైనవి ఏంటి? 5 నిమిషాలే, 2 నిమిషాలు మీకు టైం ఇస్తాము, మీ ఇల్లు కాలిపోతుంది, అర్జెంట్గా అందులోంచి బయటికి ఏం తెచ్చుకుంటారు తెచ్చుకోండి అని చెప్పి కేక వేస్తే మీరు పరిగెట్టుకుంటా ఏం తెచ్చుకుంటారు? మీ జీవితంలో ముఖ్యమైనవి ఏవి? ఇల్లు కాలిపోతుందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి బైబిల్ తెచ్చుకుంటారా? అయ్యగారు మేము నవ్వుతున్నాం ఎందుకంటే మేము బైబిల్ తేమో అని అనుకునే వారికి ఈరోజు యేసు ప్రభువు ఒక పాఠం నేర్పుతున్నారు. మత్తయి సువార్త ఓపెన్ చేయండి ఒకసారి, 13వ అధ్యాయం. దావీదు ఇలాగ అంటున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 5, 6 వచనాలు మనం చదవబోతున్నాం. సో ఇందాక ఈ అగ్ని గురించి నేను ఎందుకు మీకు చెప్పాను అంటే, మీ జీవితంలో మీకు విలువైంది ఏంటి? విశ్వాసులకి జనరల్గా సమస్య వస్తే వారికి అర్జెంటుగా ఏం కావాలో తెలుసా? నా సమస్య అర్జెంటుగా తీరిపోవాలి. చార్లెస్ స్పర్జన్ భక్తుడు రాశాడు, వన్ ఆఫ్ ది వర్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్, వన్ ఆఫ్ ది వర్స్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్ ఏంటంటే, that the believer is led to become terribly self-focused and concerned only with one's own problem. But David in his humility was guided in a much better way అని రాశాడు. జనరల్గా మనకి సమస్యలు వచ్చినప్పుడు, విశ్వాసాలకు ఇబ్బందులు వచ్చినప్పుడు మనకు ఉండే ఏకైక ఆలోచన ఏంటంటే, అర్జెంటుగా నాకు వచ్చిన సమస్య ఏమైపోవాలి? తీరిపోవాలి. ఇంకా దేవుని పని, దేవుని సేవ, దేవుని పరిచర్య, ఇతరుల అవసరాలు ఇవేవి కూడా మన బుర్రలోకి రావు. కానీ దావీదు హృదయం అలాగా లేదంట. తన సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పని, దేవుని పరిచర్య, ఇతరుల అవసరతలే తన మైండ్లో ఉన్నాయి. అందుకని దావీదు దేవుని పిలువబడ్డాడంటే దేవుని హృదయానుసారుడని పిలువబడ్డాడు. జనరల్గా మనకున్న జబ్బు ఏంటంటే, మనకి వెంటనే సమస్య రాగానే మన ఫోకస్ అంతా కూడా మన మీద ఉంటుంది. అర్జెంటుగా నాకు ఈ సమస్య తీరిపోవాలి, నా సమస్య ముఖ్యం, కానీ ఇతరులది దేవునిది నాకు అనవసరం. నాకు వచ్చిన సమస్య అర్జెంటుగా తీరిపోవాలి తప్ప ఇంకొకటి నాకు అనవసరం. సో 44, 45, 46 వచ్చినానికి మనం వెళ్దాం. ఈరోజు మనం చూడే అంశం ఏంటంటే, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్? మనకి ఏది ముఖ్యమో అన్నదానికి మనం వెళ్దాం. ఏది మనకి ముఖ్యమై ఉండాలి అని దేవుడు చెప్తున్నాడో కూడా చూద్దాం. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఏది ముఖ్యమని దేవుడు చెబుతుంటే ఆ ఆలోచన మనకి రాదు. మన జీవితంలో చాలా ముఖ్యమైన ఉంటాయి. కానీ ఈ రోజున విశ్వాసులారా, మీకు ఏది ముఖ్యమై ఉండాలో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. 44 వచనం చూడండి. పరలోక రాజ్యం ఎట్లాంటిదంటే, పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. పొలంలో దాచబడి ఉన్న ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని, ఆ పొలంలో పనిచేసే వ్యక్తి కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాన్ని అమ్మి ఆ పొలమును కొనును ఇలా చేస్తాడు, ఇలా చెయ్యాలి అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, పూర్వము రాజులు ధనానంతటిని ఎక్కడ దాచేవారంటే, అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదు. ఏమండి? అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ లేదు కాబట్టి ధనానంతటిని ఏం చేసేవారు అంటే, పెద్ద గొయ్యి తవ్వి అందులో బంగారాన్ని పాతిపెట్టేవారు. ఏ దేశమైన వారి మీదకి యుద్ధం వస్తుంటే ఏం చేసేవారు అంటే, బంగారాన్ని అందులో దాచిపెట్టేవారు. ఇంకొక వాళ్ళకి బ్యాంకులు గీకులు ఏమి లేవు ఆ టైంలో, అవన్నీ అందులో దాచిపెట్టేవారు. వారు పారిపోయి వాళ్ళ పిల్లలకి చెప్పేవారు, అరే బాబు, ఈ దీవులో నేను పెద్ద నిధిని పాతి పెట్టాను, నీ పిల్లలకి చెప్పు, వాళ్ళన్న వెళ్ళి దాన్ని తెచ్చుకుంటారని చెప్పి అలాగే రాజులు చెప్పేవారు. ఒక అతను పొలంలో పని చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ పని చేస్తున్నాడండి? పొలంలో పని చేస్తున్నాడు. మీలో ఎంతమంది పొలంలో పని చేస్తారో నాకు తెలియదు. పొలంలో పని చేసే వాళ్ళకి బాగా వినాలి ఈ మాట, ఓకేనండి? సో పొలంలో పని చేస్తుంటే, పొలంలో ఏదో గొయ్యి తీస్తున్నాడు. పొలంలో గొయ్యి తీస్తుంటే జనరల్గా ఈ యొక్క గుణపం రాయిని కొట్టేటప్పుడును ఐరన్ తగిలేటప్పటికి సౌండ్ తేడాగా ఉంటుంది. అతను గొయ్యి తీస్తుంటే ఆ గుణపం వెళ్ళి ఒక ఇనుము దానికి టక్ టక్ మన తగులుతుందంట. ఇదేట్రా బాబు టక్ టక్ మన తగులుతుంది, రాయి అని చెప్పి తీసి చూసేసరికి ఏదో ఇనుము తగులుతుందంట. ఇనుము తగులుతుందని చెప్పేసరికి చుట్టూ ఇలా క్లియర్ చేస్తూ ఇంకా క్లియర్ చేస్తే ఆ ఇనుము ఇంకా వస్తూనే ఉందంట. ఇంకా తవ్వి చుట్టూ తవ్వాడంట. ఇదేదో పెద్ద బాక్స్ లాగా అతను కనిపించిందంట. చివరికి కింద దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయి, ఇది ఏట్రా బాబు ఎంత పెద్ద ఉంది బాక్స్ అని చెప్పి పైన చిన్న కన్నం పెట్టాడంట. కన్నం పొడిచి మధ్యాహ్నం దాకా పొడితే ఆ కన్నంలో కనపడుతుందంట, నిగనగలాడిపోతున్నాడు బంగారం నాన్న. నిగనగలాడిపోతుంటే ఆ బంగారం నుంచి ఆశ్చర్యపడిపోయాడు. బాబా ఇది ఎంత లోతుందని చెప్పి ఆ
చుట్టూ తవ్వడం మొదలుపెట్టి ఈ సైడ్ నుంచి కూడా కన్నం పెట్టాడు. మన వాళ్ళకి అది తెలియదు కదండి, ఎంత అవుతుందో తెలియాలి ముందు మనం. ఆ సైడ్ నుంచి కూడా కన్నం పెట్టాడు. ఆ సైడ్ నుంచి కూడా కన్నం పెట్టేసరికి అందులో నుంచి కూడా బంగారం కనపడుతుంది. 4 వైపులా 4 కన్నాలు పెట్టి చూశాడు. పైన ఇటువైపు మొత్తం 4 వైపులా కన్నాలు పెట్టి చూశాడు. అర్థమైపోయింది ఇది ఎప్పుడుదో ధరణిది. ఈ భూకంపాలకి భూమి కదిలి ఇది పైకి వచ్చేసింది. పైకి అలాగా వచ్చేసరికి దాన్ని కప్పెట్టేశాడు. దాన్ని ఏం చేశాడు? ఈ పొలానికి పనిలోకి వెళ్ళాడు. ఈ 500 రూపాయలు పనిలోకి వెళ్ళాడు. ఈ యజమానికి వెళ్ళి చెప్పాడు అనుకోండి, యా యజమాని గారు మీ దాంట్లో పెద్ద బాక్స్ ఉందని చెప్తాడా? ధననిధిని ఉందని తెలియగానే ఏం చేశాడంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. దాన్ని పాతి పెట్టేశాడు పూర్తిగా. ఎలా ఉందో పొలాన్ని అలా చేసేసాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంటికి వెళ్ళిపోగానే ఆలోచించాడు, దీన్ని బయటికి తీయడం అవదు, ఎలాగైనా సరే ఈ పొలాన్ని కొనేయాలి. ఏం చేయాలి? ఎలాగైనా సరే పొలాన్ని కొనేయాలి. ఇప్పుడు 600 రూపాయలు కూలి వెళ్ళిన ఈ కూలీకి 2-3 కోట్ల రూపాయలు పెట్టి పొలం ఎకరం కొనే స్థితి ఉంటుందా? ఉండదు. ఆ స్థితి ఉండాలంటే ఉన్నది ఆస్తిని అంతటినీ కూడా అమ్మేసేయాల. ఆ పొలాన్ని ఎలాగైనా కొనడానికి ఏం ఆలోచించాడంటే ఆ పీస్ ఆఫ్ ల్యాండ్, ఆ ఎకరం కొనడానికి, ఏమండి ఏం కొనడానికి, ఆ ఎకరం పొలం కొనడానికి ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ ఎకరం పొలం కొనాలంటే 1.5 కోటి అవుతుంది. ఆ 1.5 కోటి ఎక్కడి నుంచి మొత్తం ఆ 1.5 కోటి తీసుకురావాలంటే మనకున్నదంతా నమ్మేసి ఎలాగైనా సరే దాన్ని కొనేయాలి. దాన్ని కొనేస్తే 1 లక్ష కోట్లు ఉంటాయి అందులో. 1 లక్ష కోట్లు ఉన్నాయి అందులోని ఆ బంగారాన్ని అమ్మితే. ఇప్పుడు ఆ పొలం కొనాలంటే మనం ఇల్లు అమ్మేహం, స్థలాలు అమ్మేహం, అన్నీ అమ్మేసాం. మనం అన్నీ అమ్మేగా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, 20-30 లక్షలు. వెంటనే ఏం చేస్తాం మనం? ఇంట్లో ఉన్నాయి కూడా అన్నీ అమ్మేహం, టీవీ అమ్మేహం, మంచం అమ్మేహం, అన్నీ అంతా కూడా పెట్టేసాం. ఆఖరికి షర్టు ప్యాంట్తో బయట నిలబడ్డాం. ఎలాగైనా సరే దాన్ని కొనేసేయాలి ఆ పొలాన్ని. బహుశా మన ఊరిలో అయితే ఏం చేస్తారని జాయిగాను ఆ డబ్బు మీద ఆస్తుని ఇంకో 7 లక్షలు తక్కువ వచ్చిందంటే ఎవరికో ఫోన్ చేసి ఇది కూడా అమ్మేస్తారు. ఏంటది? అది కూడా జాయిగా అమ్మేస్తారు. ఏమంటే అది కూడా అమ్మేసి ఎలాగైనా సరే దాన్ని సంపాదించాలని చెప్పి ఎలాగైనా సరే దాన్ని సంపాదించాలి. చివరికి దానికి ఉన్నదంతటిని కూడా అమ్మేశాడంటండి. ఉన్నదంతటిని కూడా అమ్మివేసి దాన్ని కొనేసాడు. దేన్ని? ఆ ఎకరం పొలాన్ని కొనేసాడు. ఆ ఎకరం పొలాన్ని కొనేసి అతను ఎందుకు అమ్మాడు తెలుసా? నాకు ఇప్పటిదాకా ఉన్నవన్నీ పోయినా పర్లా, ఇది మాత్రం నాకు కావాలి. ఇప్పటిదాకా నేను ఏదైతే జీవితకాలం సంపాదించుకున్నానో అవన్నీ నాకు పోయినా పర్వాలేదు, కానీ నాకు ఇప్పుడు ఏది కావాలి? ఆ ఎకరం పొలంలో ఉన్న ధననిధి నాకు కావాలి. యేసుప్రభువు ఏమన్నారు చూడండి, పరలోక రాజ్యం ఇది. పరలోక రాజ్యం దేంతో పోల్చాడు ఆయన? ఈ గొప్ప ధననిధితో పోల్చుంటున్నాడు. ఇదిగో పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం దేని పోలి ఉందండి? ఈ పొలంలో దాచబడిన ధననిధిని పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని అతను కొనుక్కున్నాడు. ఇంకో 45 వచ్చిన చూడండి. యేసుప్రభువు ఇంకొక ఉపమానాన్ని అదే విషయాన్ని తెలియజేస్తే ఏమన్నా వచ్చాడు. పరలోక రాజ్యము రెండో మాట ఏం చెప్పారంటే, మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతా అమ్మి దాన్ని కొన్నాడంట. డైమండ్ వ్యాపారి తనకున్న లక్షలతో చేస్తున్నాడు చిన్న వ్యాపారం. అయితే ఒక అమూల్యమైన ఒక పింక్ డైమండ్ని చూశాడు. ఎంత పెద్దది ఉంది పింక్ డైమండ్. తనకున్న చిన్న అన్నిటిని అమ్మేసి, చిన్న డైమండ్స్ అన్ని చిన్న రాళ్ళు అన్నిటిని అమ్మివేసి ఈ పెద్ద పింక్ డైమండ్ని అతను కొనడానికి చూశాడు. ఆ పింక్ డైమండ్ కోట్ల రూపాయలకి విలువ చేస్తుంది. అది అతనికి దొరికింది. ఎలాగైనా సరే నేను దీన్ని సంపాదించుకొని నాకున్నవన్నీ కూడా పోయినా పర్లేదు, కానీ ఒక్క పింక్ డైమండ్ మాత్రం నేను సంపాదించుకోవాలి. ఎందుకు అంటే దీని విలువ ఇప్పుడు దాకా నేను కలిగి ఉన్న వాటి అన్నీ కూడా వేస్ట్ నాకు, కానీ ఇది కలిగి ఉండడము నాకు ముఖ్యం. ఒకసారి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక 10 ఎకరాలు అతను అమ్మాలి. అమ్మడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు, కానీ అవ్వట్లా, చాలా కష్టంగా ఉంది. అతను అమ్మడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు ఎలాగరా బాబు దీన్ని అమ్మాలి, పొలం ఎలాగరా బాబు అమ్మాలని చెప్పి ఆ పొలంలో వెళ్తుండగా అతను ఫోన్ తీసి మాట్లాడుతున్న ఫోన్ జారిపోయి ఒక చిన్న కన్నంలోకి వెళ్ళిపోయిందంట. అర్థమవుతుందండి? ఆ ఫోన్ కన్నంలోకి వెళ్ళిపోయేసరికి ఆ కన్నానితో గుణపంతో పొడిచి లోపలికి వెళ్ళేసరికి లోపల ఆయిల్ తగులుతుందంట. ఆయిల్ కనిపెట్టాడు. ఇందులో ఆయిల్ ఉంది 10 ఎకరంలో అని చెప్పి ఏం చేశాడంటే
ఎలాగైనా సరే ఎవరికి అమ్మడం కాదు, ఈ పొలాన్ని నేనే. పొలం కొనేటప్పుడు అందరూ అన్నారంట, బంధువులు అన్నారంట, ఇంట్లో భార్య అందంట, అందరూ అన్నారు, ఎందుకే ఆ పొలాన్ని కొంటున్నావు, ఎందుకే బాబు, వేస్ట్ అది, నువ్వు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డబ్బులు ఏమి రావట్లా, నువ్వు పాడైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్తే ఎవరి మాట వినిపించుకోవాలి. ఎందుకంటే అతనికి మాత్రమే తెలుసు ఆ పొలంలో ఏముంది, ఆయిల్ ఉంది. తనకు ఉన్నదంతా నమ్మివేసి ఆ ఆయిల్తో అతను ఆ రాష్ట్రంలోనే అతి ధనవంతుడు అయిపోయాడంట. యేసుప్రభువు ఈ మాటలను ఎందుకు చెప్తారంటే, పరలోక రాజ్యము ఇటువంటిది, పరలోక రాజ్యము ఇటువంటిది. పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నీకున్నదంతటినీ కూడా త్యాగం చేయొచ్చంట. మీ ఆత్మకి మీరు విలువ కట్టగలరండి? మీ ఆత్మ మీరు విలువ కట్టగలరా? ఈరోజు చాలామంది వారి ఆత్మలకు విలువ కట్టేసి అమ్మేశారు, లోకానికి అమ్మేశారు ఆత్మనే. లోకము నాకు వినోదం కావాలి, లోకము నాకు సంతోషం కావాలి, లోకము నేను పాపాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి లోకానికి అమ్మేశారు చాలామంది ఆత్మని. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ జీవితంలో ఏది ముఖ్యం, ఏది ముఖ్యం అయి ఉండాలి అంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు, పరలోక రాజ్యాన్ని అంట సంపాదించుకోవడానికంట మీ వినోదాన్ని అమ్మేసేయాలంట, మీకు వచ్చే పాపపు ఆలోచనల్ని అమ్మేసేయాలంట. మీరు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ఏదైతే దేవుణ్ణి మీకు దూరం చేస్తుందో వాటి అన్నిటిని కూడా అమ్మేసేయాలని చెప్తుంది. అర్థమైందండి? ఈ ఉపమానం యొక్క పరమార్థం ఏంటంటే, పరలోక రాజ్యంలోనికి మిమ్మల్ని ప్రవేశింపనివ్వకుండా ఏదైతే మిమ్మల్ని ఆపుతుందో మీకే తెలుస్తుంది, వాటన్నిటిని కూడా తీసేయాలంట. బద్ధకం ఆపుతుందా? లోక స్నేహాలు ఆపుతుందా? దేవుని దగ్గరికి రానివ్వకుండా. లోక అలవాట్లు ఆపుతుందా? లోకపు ప్రేమ, లోకం మీద ప్రేమ ఆపుతుందా? మీ కుటుంబ కష్టాలు ఆపుతుందా? దేవుని పని చేయనివ్వకుండా, దేవుని దగ్గర రానివ్వకుండా మిమ్మల్ని ఏం ఆపుతుందో వాటన్నిటిని కూడా అమ్మివేయండి. పరలోక రాజ్యము మీకు అంత అమూల్యమైనది. ఏది ముఖ్యం మీకు? ఏది ముఖ్యం? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ? ఎవరంటే చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితం కన్నా మన శరీర జీవితానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మిమ్మల్ని ప్రశ్న అడగనా నేను? మీరు పాస్టర్ గారి మాట బాగా వింటారా, డాక్టర్ గారి మాట బాగా వింటారా? ఇప్పుడు మీరు చెప్పిన సమాధానము మీకు ఏది ముఖ్యమో తెలియజేస్తుంది. ఎవరైతే డాక్టర్ ముఖ్యమని చెప్పారో, డాక్టర్ గారి మాట మాకు ముఖ్యమని చెప్పారో, దేవుడు చెప్తున్న మాటకి మీరు విరుద్ధంగా నడుచుకుంటూ మాకు మా శరీరమే ముఖ్యం అని చెప్తున్నారు. గమనించండి, రేపు పొద్దున్న మీ శరీరాన్ని కూడా మళ్ళీ పాస్టర్ గారు పాతి పెట్టాలి, తెలుసా? యేసుప్రభువు అది చెప్తారు మీ అందరికి ఇప్పుడు పాఠం. నిజమైన ఆత్మీయులు సేవకుల మాట వింటారు. అఫ్కోర్స్ డాక్టర్ గారి మాట హాస్పిటల్లో వింటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఏది ముఖ్యం? ఇక్కడ పాయింట్ అది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ? ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? పరలోక రాజ్యం అంట పొలంలో దాచబడిన ధనము వంటిదంట. దాన్ని సంపాదించుకోవడానికి ఉన్నదంతటిని కూడా విడిచిపెట్టేసి ఆ పొలాన్ని కొనుక్కుంటాడంట. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, దేవుని రాజ్యాన్ని మీరు సంపాదించుకోవడానికి మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి ఏది దూరం చేస్తుందో, ఏ పాపము, ఏ సమస్య, ఏ వ్యక్తి, ఏ పరిస్థితులు మిమ్మల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నాయో ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీకు, వాటి అన్నిటిని మీరు అమ్మేసేయండి, దాన్ని అన్నిటిని మీరు తీసేసేయండి. బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఫోను మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? ఫోన్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ స్నేహితులు సరదాగా మాట్లాడుకోవడానికి మిమ్మల్ని బయటికి లాగేస్తున్నారా? వాళ్ళని తీసివేసేయండి. మీ జీవితంలో అది మీకు ముఖ్యం కాదు. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ మోర్ వాల్యుబుల్ అనేది మీ జీవితంలో ఆయన అంటున్నాడు. చూడండి, అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినది అంతయు అమ్మివేశాడంట. ఆ అమూల్యమైన ముత్యం ఎవరో తెలుసా? ఏంటో తెలుసా? అది ఒక వస్తువు కాదు కానీ ఒక వ్యక్తి, ఆయన యేసు ప్రభు వారు. ఆ అమూల్యమైన యేసు ప్రభు అని కనుగొని తనకు ఉన్నదంతటిని కూడా విడిచిపెట్టి వచ్చేసాడంట. సంగమా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను నేను. దేవుని దగ్గర నుంచి మిమ్మల్ని ఏ విషయాలు దూరం చేస్తున్నాయి?
మీ సమస్యలు దూరం చేస్తున్నాయా? విశ్వాసుని యొక్క అత్యంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తనకి సమస్య వచ్చినప్పుడు తన కాన్సన్ట్రేషన్ మొత్తం సమస్య మీదే ఉంటుందంట. అర్జెంటుగా అది తీరిపోవాలి. కానీ దావీదు భక్తులు మాకు నేర్పించిన పాఠం ఏంటంటే, తన ఫోకస్ దేవుని మీద ఉందంట. ఇశ్రాయేలీల్ని ఎర్ర సముద్రం ముందు ఉంది, ఫరో సైన్యం తరుగుతూ ఉంది. ఓ మోషే, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా? ఐగుప్తులో సమాధులు లేవా? ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు మమ్మల్ని అని మోషే మీద కేకలు వేసి మోషేని తిట్టుకోవడం మొదలు పెట్టారంట. మీ జీవితంలో మీకు ప్రాముఖ్యమైనది, మీకు ముఖ్యమైనది ఏంటి? యేసు ప్రభు వారు అంటున్నారు, మీ గతంలో కూడా చెప్పాను, యేసు ప్రభు యొక్క బోధనలు రక్షణ పొందిన వారికి మాత్రమే కాదు, రక్షణ పొందని వారిని కూడా మార్చేసింది. మా దేశంలో గాంధీ గారు కానివ్వండి, వివేకానందుడు కానివ్వండి, ఇంకా చాలామందిని అది మార్చేసింది యేసు ప్రభు యొక్క బోధనలు. ఈరోజు మేము ముందు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు ముఖ్యమైనది ఏంటి? మీకు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీకు పరలోక రాజ్యమే మీకు ముఖ్యమై ఉండాలి, దేవుడే మీకు ముఖ్యమై ఉండాలి, ప్రభువే మీకు ముఖ్యమై ఉండాలి. ఆయన్ని పొందుకోవడానికి మిగతా అన్నిటినీ మీరు విడిచిపెట్టేసిన పర్లేదని చెప్తూ ఉన్నాడు. ఆది సంఘం అలానే జీవించింది. ఆది సంఘం అలానే జీవించింది. పేతురు ప్రభువుని అడిగా, ప్రభువా మీ రాజ్యాన్ని మేము సంపాదించుకోవడానికి మేము అన్నిటిని విడిచిపెట్టేశాం ప్రభువా, మరి మాకు ఏంటి అని అడిగాడు పేతురు. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో మీ పేర్లు పరలోక రాజ్యము లెక్కించబడి ఉన్నాయి, అందుని బట్టి మీరు సంతోషించండి అని చెప్పాడు. మీ లైఫ్లో మీకు ప్రాముఖ్యత ఏంటి? మీ వాల్యూ సిస్టమ్ ఏది మీకు ప్రాముఖ్యమైనది? వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ? యేసు ప్రభు ప్రేమించినవి మీరు ప్రేమిస్తూ ఉన్నారా? ఆయన ద్వేషించినవి మీరు ద్వేషిస్తూ ఉన్నారా? ఆయనకి ఏది ముఖ్యమో వాటినే మీరు ముఖ్యంగా ఎంచుతూ ఉన్నారా? ఈరోజు వాక్యము మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు, భోజనం చేసేటప్పుడు మీరు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, పక్క సహోదరుడితో చెప్పండి, నీకు ఏది ముఖ్యం? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ? నాకు చెప్పకల సమాధానం. మీరు సమాధానం ఎవరు చెప్పుకోవాలి? గాయాలతో ఎదురు చూస్తున్న ఆ దైవానికి సమాధానం చెప్పుకోవాలి. మీ పాపంలో ఆయన గాయాల్లో క్షమించబడితే మీరు పిరికివారుగా ఉండరు. మీరు దేవుని ఆయన కొరకు ఏమండి మిమ్మల్ని పొందుకోవడం, ఈ మాట బాగా వినండి, దీంతో ముగించేస్తాను. మిమ్మల్ని పొందుకోవడానికి ఆయన అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. ఆయన్ని పొందుకోవడానికి మీరు అన్నిటిని విడిచిపెడతారన్న ప్రశ్న. అమ్మాయి అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? మిమ్మల్ని పొందుకోవడానికి ఆయన అన్నిటిని విడిచిపెట్టాడు. కీర్తనలు 22:1 అన్నిటిని విడిచిపెట్టాడంటే అదే దాని అర్థం. నా దేవా నా దేవా నా చేతి నువ్వు ఎలా విడిచితివి అని ప్రభు వారు తండ్రిని సంబోధిస్తూ అడిగారు. నా దేవా నా దేవా నా చేతి నువ్వు ఎలా. ఈ మాట ముగిస్తున్నాను, ఇది వెరీ ఇంపార్టెంట్. మిమ్మల్ని పొందుకోవడానికి ఆయన అన్నిటిని విడిచిపెట్టి వచ్చేసారు. ఆయన్ని పొందుకోవడానికి మీరు విడిచిపెట్టడానికి సిద్ధమా? ఏది విలువైంది? ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్, ఆయన పేరు సిటీ స్టడ్. ఇంగ్లాండ్ క్రికెట్ కెప్టెన్ని వదిలేసి దేవుని సేవకు వెళ్ళిపోయాడు ఆఫ్రికాకి. అందరూ తిట్టారే, పిచ్చానికి ఏమన్నా క్రికెట్ కెప్టెన్ వదిలేస్తావేంటి నువ్వు అని అన్నాడు. ప్రభు నా కొరకు అన్ని విడిచిపెట్టి వచ్చేసినప్పుడు ఈ క్రికెట్ కెప్టెన్ వదిలిపెట్ట పెద్ద విషయం ఏం కాదని చెప్పి సిటీ స్టడ్ ఆయన పేరు నెట్లో వెతుక్కోండి. సిటీ స్టడ్ మీద బయోగ్రఫీలు ఇండియాలో కూడా OM బుక్ స్టోర్లో కూడా అమ్మేస్తున్నారు ఆయన సాక్ష్యాన్ని. అది వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. మన గొప్ప దీవెన ఏంటో తెలుసా? దాని ఆ అమూల్యమైన ఆ ముత్యాన్ని మనం పొందుకున్నాం పైన. ఇవన్నీ కూడా ఇక్కడ పెద్ద విలువైన ఏం కాదు, ఏది విలువైంది కాదు. అదే దేవుడు మనకి ఇచ్చేసాడు. క్రైస్తవులుగా మన పైన చూస్తూ కింద నడుస్తాం, అనగా మన చూపు పైన, మన నడక ఇక్కడ. డేవిడ్ లివింగ్స్టన్ ఒక మాట అన్నాడు, లార్డ్ ప్లీజ్ స్టాంప్ ఎటర్నిటీ ఆన్ మై ఐబాల్స్ సో దట్ ఐ మే లుక్ అపాన్ యూ. కొలస్సీ 3లో ఉంటుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని మీరు వెతుకుడి, పైన క్రీస్తు కుడిపార్శ్వంన ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ 4వ ఉపమానం యొక్క పరమార్థం ఏంటంటే, ఆ పొలంలో ఉన్న ధననిధి అనే యేసు ప్రభువాన్ని పొందుకోవడానికి మనకు కలిగినదంతయు మనం విడిచిపెట్టేద్దాం. మన ఘనత మహిమ ఆయనకే కలుగును గాక. ఆమేన్. కృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతి. అందరం చప్పట్లు కొడుతూ పాట పాడదామండి. చప్పట్లు కొడుతూ పాట పాడదాం అందరం గట్టిగా. నేను పొగడేదాము, స్తోత్రము చేసి స్తుతించేదాము, సంతసముగా నేను పొగడేదాము.
హల్లెలూయాయని పాడేదాము ఆనందముతో సాగేదాము ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి పరిశుద్ధ